బీహార్లో అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి కదా. మరి దీంట్లో భాగంగా మరి అక్కడ చూసుకుంటే ఎన్డీఏ కూటమి ఉంది, దాని తర్వాత ఇండియా కూటమి ఉంది. మరి ఈ రెండిట్లో ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఏం చెప్పుకుంటారు, వాళ్ళ పని అయిపోయింది అని వీళ్ళ పని అయిపోయింది అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. అయితే మరి దీంట్లో భాగంగా ఇదంతా వద్దురా అని చెప్పేసి ఒక సర్వే కండక్ట్ చేశారనమాట, ఎవరిది ఏ రకంగా ఉందని చెప్పేసి. అయితే ఆ సర్వేలో ఏం తెలిసిందంటే, ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో చూసుకుంటే వాళ్ళకి 35% మాత్రమే రావడం జరిగింది. అంటే వీళ్ళు వస్తే బాగుంటుంది అని చెప్పేసి 35% ఫేవరబుల్ కండిషన్స్ వచ్చినాయి. అయితే ఇంకో పక్కన వీళ్ళకి ఇండియా కూడా మరి ఆ 35% కూడా చెప్పాలంటే మేజర్గా నితీష్ కుమార్కి వచ్చినాయి అనమాట. అయితే ఆయనకి ఏకంగా 15% అయితే వచ్చింది. మరి ఇంకో పక్కన ఇండియా కూటమిలో చూసుకుంటే ఇక్కడ తేజస్వి యాదవ్కి ఏకంగా 31% అయితే ఫేవరబుల్ రావడం జరిగింది అనమాట. అంటే 31 అంటే నితీష్ కుమార్ కంటే డబుల్. సో మరి ఇంకో పక్క చూస్తేనేమో ప్రశాంత్ కిషోర్, సో అతనికి అంతకుముందు కనీసం 2% కూడా లేదు. కానీ ఇప్పుడు చూసుకుంటే అతను గ్రాఫ్ ఏకంగా 21% పెరిగిపోయింది. అంటే ఇక్కడ చెప్పాలి అంటే మరి ఇండియా కూటమిలో తేజస్వి యాదవ్కి ఎక్కువ ఉంది, దాని తర్వాత ఎన్డీఏ కూటమిలో చూసుకుంటేనేమో మరి నితీష్ కుమార్కి సో అతనికి కేవలం 15%. అంటే దీన్ని బట్టి అందరికీ ఒక డౌట్ రైజ్ అవుతుంది, అంటే ఈసారి మరి ఇండియా కూటమి ఏదైనా సరే బలపడిద్దా అని చెప్పేసి కూడా చాలామందికి డౌట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ తేజస్వి యాదవ్కి ఏకంగా మరి 31% ఉంది కాబట్టి. సో చూద్దాం ఏం జరిగిద్ది అనేది.